నల్లజర్ల మండలం వీరవల్లి టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో టోల్ ప్లాజా వద్ద పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో ముందుగా రాజమహేంద్రవరం నుండి ఏలూరు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ వాహనాన్ని ఆపగా అందులోని 3 వ్యక్తులు పారిపోతుండగా వెనకే వస్తున్న ఐసర్ వ్యాన్ లోని వారు కూడా పారిపోతుండగా వారిని పట్టుకుని వ్యాన్ సోదా చేయగా అందులో ఉన్న 10 బస్తాలలో 262 కిలోల గంజాయిని 3 వ్యక్తులను పైలట్ వాహనాన్ని ఐసర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు నల్లజర్ల పోలీసులు తెలిపారు. డీజీపీ గౌరవనీయ శ్రీ వార్కా తిరుమల గారు ఐపీఎస్ గారికి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ఎస్పీ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నరసింహ కిషోర్ ఐపీఎస్ గారికి ఉత్తర్వుల మేరకు అలాగే మన ఎస్డీఓ దేవకుమార్ గారు డిఎస్పీ గారు వాళ్ళు కూడా ఇమీడియట్లీ అతను చూసుకుని బయటకు వెళ్ళడం జరుగుతుంది. పారిపోయే టైంలో మనం సిబ్బందితో పాటు పడుతున్నాం. అండ్ మనం సస్పిషియస్గా ఉండడం వల్ల దాన్ని మధ్యవర్తి సమక్షంలోనూ దాన్ని ఒకసారి వెరిఫై చేసి చూడగా సుమారు దానికి వెయింగ్ వచ్చేసి 262 కేజీల యొక్క గాంజా అనేది 10 బస్తాల రూపంలో దొరకడం జరిగింది. దీన్ని తదుపరి విచారణ ఇందులో భాగంగా ఒక 4 ముద్దాయిలను అరెస్ట్ చేశాము. దీనికి ఒక ఫార్వర్డ్ అండ్ బ్యాక్ అండ్ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తర్వాత తీసుకుంటాము. ఈ ఎత్తాలందరూ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ అండ్ NDPS యాక్ట్ నార్కోటిక్స్ డ్రగ్స్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్స్ అప్లికబుల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని వాల్యూ సుమారు వచ్చేసి 5 లక్షలు ఉంటుంది. ఇది వీళ్ళు మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళకి మనకి చెప్పింది ఏంటంటే జగ్గంపేటకు సంబంధించినటువంటి నుంచి స్టార్ట్ అయ్యారు. అంటే ఏజెన్సీలో కలెక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం చెన్నై వెళ్తుందని చెప్పారు. వీళ్ళందరూ కూడా పూర్తిగా చెన్నై తమిళనాడు స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అలాంటివి. దీనికి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అండ్ కూడా మేము పూర్తి స్థాయిలో అధికారుల ఉత్తర్వుల మేరకు తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు